పాకిస్తాన్ మీద యుద్ధం కాని యుద్ధం జరుగుతోంది. నరేంద్ర మోడీ రాకముందే పక్కా ప్రణాళికతో ఉన్నారు. వచ్చి రాగానే నోట్ల రద్దు వ్యవహారంతో పాకిస్తాన్ పీకకి ఊపిరాళ్ళ. ఆ తర్వాతన భవిష్యత్తులో చేయబోయేటటువంటి యాక్టివిటీ ఆర్టికల్ 370 అన్ని అప్పుడు వేసుకున్నటువంటి స్కెచ్చే సిస్టమేటిక్గా నడుపుకుంటూ వచ్చాడు. సేమ్ టైం సింధు నదీ జలాల ఒప్పందం ఇప్పుడు ఈ కారణాన్ని ఒక రకం చెప్పాలంటే ఈ సాకును అడ్డుపెట్టి చేసాం. ఎప్పుడో ఆ నీటి మళ్లింపులు జరిగిపోతున్నాయి. ఇది నిన్ననే నేను ప్రస్తావించాను. తాజా దానికి సంబంధించిన లెక్కలు 2014 నుంచి భారతదేశం చేపట్టిన ముఖ్యమైన ప్రాజెక్టులు షాపూర్ కంది డ్యామ్ ప్రాజెక్ట్, రావి నది, పంజాబ్. ఈ ప్రాజెక్ట్ రావి నది మీద నిర్మించబడింది. తూర్పు నదుల్లో ఒకటి. దీని మీద భారతదేశం పూర్తి నియంత్రణ కలిగి ఉంది. ఈ డ్యామ్ ద్వారా నీటిని సేద్యం, విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగించడం లక్ష్యంగా ఉంది. అదే సందర్భంలో ఈ ప్రస్తుత స్థితి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ 2014లో పునఃప్రారంభించబడింది. 2024లో పూర్తయిపోయింది. దీని ద్వారా భారతదేశం రావి నది నీటిని పాకిస్తాన్కి ప్రవహించకుండా నిలుపుదల చేసి పంజాబ్, జమ్మూ కాశ్మీర్లో వినియోగిస్తోంది ఆల్రెడీ. ఈ డ్యామ్ ద్వారా సుమారు 2 మిలియన్ ఎకరాల నీటిని ఎంఏఎఫ్, ఇది గతంలో పాకిస్తాన్ ప్రవహించేది, భారతదేశం వినియోగించుకోగలుగుతుంది. లేకపోతే రెండోది రట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, చెనాబ్ నది, జమ్మూ కాశ్మీర్ దగ్గరది. ఇది 850 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ చెనాబ్ నది మీద, పశ్చిమ నది మీద నిర్మించబడుతుంది. ఇది రన్ ఆఫ్ ది పవర్ ప్రాజెక్ట్. దీనిలో నీటి నిల్వ సామర్థ్యం పరిమితంగా ఉంటుంది. ఒప్పందం నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. అదే సందర్భంలో 2014 తర్వాతన ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వేగవంతం చేయబడింది. కానీ పాకిస్తాన్ దీని డిజైన్ మీద అభ్యంతరాలు లేవనెత్తింది. దీని ఒప్పందం ఉల్లంఘనగా పేర్కొంది. ప్రస్తుతం విషయం వివాదాస్పదంగా ఉంది. మరోవైపున పాకిస్తాన్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ స్థాపన కోసం అభ్యర్థిస్తే భారత్ న్యూట్రల్ ఎక్స్పర్ట్ నియామకాన్ని అడిగింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే జమ్మూ కాశ్మీర్లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరగడంతో పాటు పాకిస్తాన్ దీన్ని నీటి ప్రవాహానికి ఆటంకంగా కూడా భావిస్తుంది. ఇప్పుడు సింధు ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం ద్వారా ఈ ప్రాజెక్టుకి వేగవంతం అవుతుంది. ఇకపోతే కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, జీలన్ నది, జమ్మూ కాశ్మీర్ 330 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్ట్ జీలన్ నది యొక్క ఉపనది అయిన కిషన్ గంగా, పాకిస్తాన్లో నీలం నది అని పిలుస్తారు, దాని మీద నిర్మించబడింది. అదే సందర్భంలో ఈ ప్రాజెక్ట్ 2018లో పూర్తయిపోయింది. ఈ ప్రాజెక్టు భారతదేశానికి విద్యుత్ ఉత్పత్తిలో ప్రయోజనం చేకూర్చింది. అదే సమయంలో పాకిస్తాన్ దీన్ని తమ నీలం జలం ప్రాజెక్టుకి ఆటంకం కింద భావిస్తుంది. అంటే అక్కడికి నీళ్లు పోవట్ల. లేకపోతే ఉజ్ డ్యామ్ ప్రాజెక్ట్, ఉజ్ నది, జమ్మూ కాశ్మీర్, రావి యొక్క ఉపనది అనమాట. ఇది బహుళ ప్రయోజన డ్యామ్ నీటిపారుదల, విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మించబడుతోంది. 2014 తర్వాత ఈ ప్రాజెక్టు మీద పనులు వేగవంతం చేయబడ్డాయి. ఈ ప్రాజెక్ట్ రావి నది నీటిని భారతదేశం మరింత సమర్థవంతంగా వినియోగించడానికి సహాయపడుతుంది. తద్వారా పాకిస్తాన్కి ప్రవహించే నీటిని తగ్గిస్తుంది. ఇది ఎప్పుడో వాజ్పేయి టైంలో ప్రారంభించిన, కాంగ్రెస్ టైంలో ఆపేస్తే ఇప్పుడు అవన్నీ కొనసాగుతున్నాయి, వేగంగా చేస్తున్నారన్నమాట. మకౌరా పట్టన్ బ్యారేజ్, రావి నది, పంజాబ్. రావి నది మీద 2వ రావి బియాస్ లింక్కి భాగంగా ఈ బ్యారేజ్ నిర్మించబడుతుంది. దీని ద్వారా రావి నీటిని బియాస్ బేసిక్కి మళ్లించడం లక్ష్యంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ 2014 తర్వాత చురుగ్గా అభివృద్ధి చేయబడుతోంది. ఈ బ్యారేజీ రావి నది నీటిని పాకిస్తాన్కి ప్రవహించకుండా నిలుపుదల చేస్తుంది. భారతదేశంలోని పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు నీటిపారుదల సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే 6వది తుల్బుక్ నావిగేషన్ ప్రాజెక్ట్, జీలన్ నది, జమ్మూ కాశ్మీర్. ఈ ప్రాజెక్టు పాకిస్తాన్లోని పుల్లర్ బ్యారేజ్ అని పిలుస్తారు. జీలం నది మీద నావిగేషన్, నీటి నిల్వ కోసం నిర్మించబడుతుంది. 1987లో పాకిస్తాన్ అభ్యంతర కారణంగా ఈ ప్రాజెక్టు స్తంభించింది. కానీ 2014 తర్వాత భారతదేశం దీన్ని పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంది. ఈ ప్రాజెక్ట్ జీలన్ నది నీటిని నియంత్రించడానికి భారతదేశానికి సహాయపడుతుంది. ఇకపోతే ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులు పకల్దుల్, సవల్కోట్, బొర్సర్ డ్యామ్. ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు చెనాబ్ నది మీద జమ్మూ కాశ్మీర్లో నిర్మించబడుతున్నాయి. 2014 తర్వాత వీటి నిర్మాణం వేగవంతమైంది. ఇకపోతే సట్లెజ్ టు యమునా కెనాల్, ఈ కాలువ పూర్తి నిర్మాణం ద్వారా సట్లెజ్ నీటిని భారతదేశం మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని యోచిస్తోంది. దీని మీద 2014 నుండి చర్చలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ ఆందోళన మరియు వివాదాలు సృష్టిస్తూనే ఉంది. పాకిస్తాన్ భారతదేశం నిర్మిస్తున్న కిషన్ గంగా, రట్లే మరియు తుల్బుల్ వంటి ప్రాజెక్టుల మీద ఐడబ్ల్యూటీ ఉల్లంఘనలను ఆరోపిస్తోంది. ఈ ప్రాజెక్టులు పశ్చిమ నదుల నీటి ప్రవాహాన్ని ఆటంకపరుస్తాయని వాదిస్తోంది. భారతదేశం ఈ ప్రాజెక్టులు ఒప్పంద నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని, అదే సందర్భంలో నీటి నిల్వ కంటే విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఉన్నాయని వాదిస్తోంది. భారతదేశం సింధు జల ఒప్పందం కింద తన వాటా నీటిని పూర్తిగా వినియోగించుకోవడానికి డ్యాముల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. ఇది పాకిస్తాన్కి నీటి సరఫరాను తగ్గిస్తుంది. ఇప్పుడు ఈ సింధు జల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం ద్వారా ఈ ప్రాజెక్టులు ఇంకా వేగంగా ముందుకెళ్తాయి. ఒక్క ఏడాది చాలు పాకిస్తాన్ ఎడారిగా మారేటటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో అందుకనినే ఆల్రెడీ వాస్తవంగా ఇప్పుడు కాదు, ఇంతకుముందే ఈ స్టేట్మెంట్లు తట్టుకోలేకనే తీవ్రమైనటువంటి బెదిరింపులకు పాల్పడుతున్నాడు అక్కడ హఫీజ్ సయీద్ లాంటి వాడు మాట్లాడినటువంటి మాట. ఇవన్నీ ఇంతకుముందే వీడియోలో కూడా నేను ప్రస్తావించాను, చూపించాను. ఒక్కసారి మళ్ళీ వాడు ఏం మాట్లాడాడు విందాం. तू चाहता है कि तू ढाका में खड़ा होकर ढाका यूनिवर्सिटी में ये कहे कि मशरकी पाकिस्तान को हमने तोड़ा, बांग्लादेश हमने बनाया, रत हमने बहाई,
खून खून कहता, मोदी कहता खून मैंने दिया, और तू वहां ये बकवास करे और कहे कि हाफिज सईद चुप रहे और मैं चुप नहीं रहूंगा। तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे। तू 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 दबाव डाल रहा है इस्लामाबाद पर, हाफिज सईद क्यों बोलता है? और तू बोलेगा तो हम बोलेंगे इंशाअल्लाह। तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके, पाकिस्तान की मईशत तबाह करके, सी पैक के मंसूबे नाकाम करने के लिए तू बढ़ के मारेगा और तू चाहेगा हम चुप रहे। सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा। ఇది ఆ ప్రాజెక్టుల దెబ్బకి భయపడి చేస్తున్నటువంటి ప్రకటనలు.